హలో హాయ్ అండి, దిస్ ఈజ్ అనుముల మోనికా ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈజీ అండ్ సింపుల్గా. ముందైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. అది కొంచెం హీట్ అయినాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా కలపాలి. మంచిగా కలిపిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంచిగా కలపండి. కొద్దిసేపు మూత పెట్టేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మంచిగా కలపండి. మంచిగా కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టేసేయండి. మంచిగా ఫ్రై అయ్యేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా పచ్చి వాసన పోయేలోపు చికెన్ మంచిగా వాష్ చేసుకొని అది వేసుకోవాలి. ఆ మిశ్రమంలో అంతా మంచిగా కలపాలి. వాటికి పట్టేలాగా మంచిగా కలపాలి. అదంతా దానికి మంచిగా కలిపి మూత పెట్టేసేయండి. ఒక 5 minutes తర్వాత మళ్ళీ మంచిగా కలపాలి. ఊకైతే అలా కలపొద్దండి, అవి మొత్తం విడిపోతాయి. మంచిగా అటు ఇటు ఆ ముక్కలకు తగలకుండా. ఇప్పుడు కొంచెం అయితే సాల్ట్ వేసుకోవాలండి. నేను ఫస్టే సాల్ట్ వేస్తున్నా, ఎందుకంటే అది మంచిగా పీస్కి అబ్జర్వ్ చేసుకుంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. మన తర్వాత అంత ఉడికిన తర్వాత వేసుకుంటే అంత ముక్కల లోపలి వరకు అది పోదు, తిన్నప్పుడు చప్పగా అనిపిస్తుంది, టేస్ట్ లేకుండా. అందుకే ముందు కొంచెం ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు అన్నీ వేసుకున్న తర్వాత 2-3 టమాటాలు తీసుకొని మంచిగా సన్నగా కట్ చేసుకోవాలి. టమాటా వేసుకుంటే బాగుంటుందండి చికెన్లో, మంచిగా చిక్కబడుతుంది కూర, బాగుంటుంది, థిక్నెస్ వస్తుంది. మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. టమాటా వేసుకొని మంచిగా కలపాలి. టమాటా వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసి కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టేయాలి. చూడండి, టమాటా మంచిగా ఉడికిన తర్వాత మంచిగా అట్లా ఉడికిన తర్వాత ఒక 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. టమాటా అంతా ఉడికిన తర్వాత 2 glasses వాటర్ అయితే పోసుకోండి. 2 గ్లాసులు పోసుకోవాలండి. నేను ఇక్కడ 1 గ్లాస్ పోసింది రికార్డ్ అయింది, అది రికార్డు కాలేదు. 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు మంచిగా మళ్ళీ ఒకసారి దగ్గరికి అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. చూసుకొని మంచిగా అవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అండి. మంచిగా సింపుల్గా మంచిగా చికెన్ కర్రీ చేసుకోవచ్చండి. మంచిగా దగ్గరికి కావాలి, వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకునే వరకు, దగ్గరికి అంతా అయ్యే వరకు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, ఎందుకంటే మనం వాటర్ టమాటా వేసుకున్నాం కాబట్టి టేస్ట్కి తగినంత మీరు చూసుకొని వేసుకోండి. ఫస్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెమే వేసుకోవాలి. టేస్ట్ మీకు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు కొంచెం కారం వేసుకోండి, తగినంత కారం. కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. చికెన్ కొంచెం స్పైసీగా ఉంటేనే చికెన్ బాగుంటుంది. మంచిగా కలపాలి. కారం ఉప్పు అదంతా మంచిగా కలుపుకోవాలి. మంచిగా వాటికి పట్టేయాలి.
ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి మంచిగా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలపండి. ఇప్పుడైతే నేను చికెన్ మసాలా వేసుకుంటానండి. దొరుకుతుంది కదా షాప్లో, చికెన్ మసాలా, గరం మసాలా వేసుకోవాలి. కొంచెం దగ్గరికైనా కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత గరం మసాలా వేసుకోవాలి. మన కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ బంద్ చేసేయాలి, ఆఫ్ చేసి. సో ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.